హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి. నేను నీ మునగపాక గణేష్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకునేటట్టు ఇప్పుడు లాస్ట్ టాపిక్లో మనం ఇండస్ట్రీస్ గురించి, అదేవిధంగా ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుందాం, ఇంకా పేరున నేర్చుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాం. చెప్దామనేసి మిగతా వాళ్ళకి ఏమైనా చెప్దామనేసి అనుకున్నాం కదా. అయితే ఇంటర్వ్యూ స్టెప్స్ కన్నా ముందు అసలు ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఇందులో 4 టైప్స్ ఉంటాయన్నమాట. 1 మ్యాన్ పవర్, 2 మిషన్, 3 టూలింగ్ కిట్స్, అరేంజ్మెంట్స్ అని ఉంటాయి. ముందు ఒక ఇండస్ట్రీ ఉండాలి అంటే, ఒక ఇండస్ట్రీ పెట్టామంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, అసలు ఆర్డర్ ఏంటి? ఫస్ట్ మిషన్, ఫస్ట్ మ్యాన్ పవర్స్ అంతా ఒక దగ్గర అసెంబ్లీ లాగా, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. తర్వాత ఈ మిషన్స్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మిషన్స్ అనేవి ఒక అరేంజింగ్ ఆర్డర్స్లో ఉండడం, ఆర్డర్ టేకింగ్ ప్లేసెస్లో ఉండడం, దాన్ని హ్యాండిల్ చేయడం. ఓకేనా? ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే రూల్ ఏంటంటే, సమ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, పొల్యూటెడ్ ఏరియాలో ఉండకూడదు, ప్లస్ ఎక్కువ ప్లేస్ ఉండాలి, ప్లస్ స్మోకింగ్ ఏరియా అదే ఎక్కువ జనాలు ఉన్న ప్రాంతాల్లో ఉండకూడదు. ప్లస్ ఈ యొక్క ఇండస్ట్రీస్ రావడం వల్ల మనకేం ఉపయోగం? ఒక ఊరిలో ఒక ఇండస్ట్రీ వచ్చింది అంటే వందలాది మందికి ఉద్యోగం వస్తుంది. అయితే మ్యాన్ పవర్గా అయినా, మనిషి పరంగా అయినా, మిషన్ పరంగా అయినా ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం రావడం ద్వారా ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలు పిల్లలు కూడా చదివించుకోవచ్చు. అయితే కంపెనీ, ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, చెప్పే ముందు వాళ్ళు మనకు కావాలి కాబట్టి వాళ్ళకి జాబ్ ఇచ్చే ముందు కొన్ని బాండ్స్ ఉంటాయి. బాండ్ ప్రకారంగా తీసుకుంటారు అనమాట. 1 year బాండ్. ఈ 1 year బాండ్లో వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ ఏంటంటే, పిఎఫ్, ఈఎస్ఐ ఖర్చుగా హాస్పిటల్ కంపెనీలోనే ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ప్లస్ మీ పిల్లల చదువులు కూడా దాదాపు ఈ యొక్క కంపెనీ తరపునే చదివించుకునేటట్టు ఆ బాండ్లో ఉంటుంది. అయితే హెల్త్ పరంగా అయినా, స్టడీ పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా కంపెనీ ఒక హోప్ ఇస్తుంది. దాన్ని బట్టి ఎంప్లాయ్ అనేవాడు జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యోగం ఎంప్లాయ్కి జాయిన్ అవుతారు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాటర్ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, మెయిన్ వాటర్ అనేది ఉండాలి, తర్వాత ట్రాన్స్పోర్ట్, కరెంట్, వాటర్ అండ్ ఫ్రీ ప్లేస్ ఇవన్నీ ఉండాలి. ఓకేనా? ఇండస్ట్రీ అంటే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్ అనేవాడు ఎలా ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లో ఏ వర్క్స్ ఉంటాయి, ఆ యొక్క రోల్స్ ఏంటి, ఆ యొక్క క్యాప్చర్స్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, మనం కంపెనీకి ఎలా చేయాలి, ప్రమోషన్స్ గట్టా అన్నీ అలా ఉంటుంది. ఈ ప్రాసెస్ కంపెనీలో ఎంప్లాయీగా ఉండేటప్పుడు మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి
మనం ఎలా ప్రవర్తించాలి, బిహేవియర్ అనేది ఎలా ఉండాలి, ఫ్యూచర్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా పొందాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు దాకా ఈ ఛానల్లో చూడకపోయినట్టయితే, ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.